మరి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని యందు సహవాసం కలిగి దేవునితో కలిసి నడిచారు కాబట్టి ఆయన కృప బాధల్లో ఉన్నా, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఏదుల్లో ఉన్నా ఆయన కృప గురించి అందరికీ తెలుసు. ఎవరికి? బైబిల్లో ఉన్న భక్తులు అందరికీ తెలుసు. మరి దావీదు మహారాజుని దేవుడు నా ఇష్టానుసారుడైన వాడు అని దేవుడు ఎన్నుకున్నాడు. అందరి మనసులు తెలిసిన దేవుడు. అందుకని ఆ తరంలో దావీదు మహారాజు దేవునికి ఇష్టమైన మనసు గలవాడు అని కనుక్కొని రాజుగా నియమిస్తాడు. మరి యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు మరి కొంతకాలం గడిచిపోయినప్పుడు అతనికి సైన్యం అంతా కూడా బలంగా నిండుగా ఉంది, మంచి బలం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, జనం ఉన్నారు, మరి అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న తర్వాత దేవుణ్ణి ఒక క్షణం మర్చిపోతాడు. యుద్ధం వచ్చినప్పుడు ఒకసారి మర్చిపోయి ప్రవక్తతో ఏం చెప్తాడంటే, దావీదు నా సైన్యం ఎంత ఉందో లెక్కబెట్టు, నా గుర్రాల బలం ఎంత ఉందో లెక్కబెట్టు, నా ఏనుగుల బలం ఎంత ఉందో లెక్కబెట్టు, నా యొక్క హంగు ఎంత ఉందో లెక్కబెట్టు అంటాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ బలం ఉంది? సింహాలను చంపాడు, గొలియాత్ అనే గొప్ప బలవంతుని చంపాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలని దేవుడు సహాయం చేత దావీదు జయించాడు. అటువంటి దావీదు చివరిలో కొంచెం మనసు ఇదైపోయి ఏం చేస్తాడంటే సైన్యాన్ని లెక్క పెట్టమంటాడు. అందుకు దేవునికి కోపం వచ్చి 3 శిక్షలు వేస్తారు. 3 శిక్షల్లో ఏ శిక్ష కోరుకుంటావో నీవు చెప్పు అంటాడు. ఆ ఛాయిస్ని దేవుడు ఈ దావీదుకే వదిలేస్తాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు? బలవంతమైన రాజులను తీసుకొచ్చి వాళ్ళ సహాయం కోరుకుంటాడా? దేవుని మనసు గలవాడు, దేవునికి ఇష్టానుసారుడు. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడో ఆపద వచ్చినప్పుడు చూడండి ప్రియులారా, మనందరికీ మాతృక ఇది ఉదాహరణ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప కలిగిన వాడు. చూశారండి, అంత గొప్ప బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా ఎవరిని తెలుసుకున్నాడు? ముందు చూడండి, ఎవరిని తెలుసుకున్నాడు? దేవుని తెలుసుకున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మహాకృప కలిగిన వాడు, నేను మనుషుల చేతిలో పడను, మనుషులను ఆశ్రయించను, మనుషుల దగ్గరికి పోను, మనుషుల సహాయము ఆచరించను అనుకున్నాడు. ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనను. గాదు అంటే అప్పుడు ప్రవక్త. చూశారండి? అందుకనే దేవునికి ఇష్టానుసారుడైన వాడు దావీదు. ఎప్పుడైతే మరి చిన్న ఉదాహరణ ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నారు, మీకు అందరికీ ఉంటారుగా. చిన్నపిల్లలు కొడతా ఉంటే వాళ్ళు పారిపోకుండా నిన్నే పట్టుకుంటారు. అప్పుడు నీకేం కలుగుద్ది? చెప్పండి. చిన్నపిల్లల్ని మీ పిల్లల్ని కొడతా ఉంటే మిమ్మల్నే పట్టుకుంటారు, బయటకు పారిపోకుండా. కొందరు పారిపోయి ఉన్నారు, అది వేరే విషయం. మిమ్మల్నే పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏం మనసు వస్తుంది? ఏమండి, మీకు తెలీదా? మిమ్మల్ని ఇప్పుడు పట్టుకోలేదా? ఏమండి, పిల్లల్ని పట్టుకోలేదా? మీరు కొట్టరా? పిల్లల్ని కొడతారు. చిన్నప్పుడు పెద్దవాళ్ళైనా కాదు, పెద్దవాళ్ళు అయితే మిమ్మల్ని పోతారు. చిన్నప్పుడు కొడతలేదా? కొట్టినప్పుడు మరి ఎక్కడికి పోకుండా మిమ్మల్ని వాటేసుకోవట్లేదా పిల్లలు? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా కొట్టాము, బాధ వేసి వాళ్ళ దగ్గరికి తీసుకుంటాం.
దేవునికి స్తోత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే జరిగింది ఇక్కడ. దేవునికి స్తోత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నారు? నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో నేను అనగానే దేవునితో మరి ఈ విధంగా మాట్లాడగానే ప్రియులారా దేవునికి కనికరం వచ్చింది. దేవునికి స్తోత్రం. నీకు ఎంత అట్లాగే కనికరం వచ్చి ఏం చేశారు? ఆ శిక్షని 3 రోజులు వచ్చే శిక్షని ఒక పూటగా తగ్గించేశారు. అయిపోయింది, దరిద్రం అయిపోయింది. దీనికి కృతజ్ఞతగా దేవునికి ఒక బలిపీఠం కట్టిస్తాడు దావీదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశారండి? అట్లాగే జాగ్రత్తగా కొన్ని విషయాలు బైబిల్ చూసి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవటానికి బైబిల్ దేవుని వాక్యం అన్నది. దేవుని వాక్యం విని నేర్చుకోకపోతే మన జీవితం కొలాప్స్ అయిపోద్ది. ఎందుకు పని రాదు? దేవునికి స్తోత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.